పనస తొన్నల ఇడ్లీలు తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పనస తొన్నల ఇడ్లీలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పనస తొన్నలు 4, బియ్యం రవ్వ 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, వంట సోడా చిటికెడు. ముందుగా మనం బియ్యం రవ్వని వేయించుకోవాలండి. కొంచెం వేయించిన తర్వాత దాన్ని వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. వేడి నీళ్ళలో నానబెడితే త్వరగా నానిపోతుంది. సో మీరు ఆల్రెడీ వేయించి వేడి నీళ్ళలో నానబెట్టారా? ఓకే. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకుందామండి. ఓకే ఓకే. ఇప్పుడు మిక్సీ వేసి చూద్దాం ఒకసారి. హాఫ్ నలిగిపోయిందండి. ఓకే. ఇప్పుడు మనం కొంచెం బెల్లం తరుగు అవన్నీ వేద్దామా? వేద్దామండి. బెల్లము తర్వాత పనస తొనలు వేసుకుంటున్నామండి. ఇప్పుడు మళ్ళా మిక్సీ వేసేసుకుందాం. ఓకే. దీంట్లో మనం ఇప్పుడు కొంచెం వంట సోడా కూడా వేసుకుందామండి. చూద్దాం ఒకసారి. చూద్దామండి. సో ఇప్పుడు మనము ఇది వెలిగించేద్దామా? వెలిగించేద్దామండి. మనం ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకున్నాం కదండి, దీనికి కొంచెం నెయ్యి రాసుకుందామండి. ఓకే ఓకే. నెయ్యి రాసుకుంటే ఏమవుతుందంటే ఇడ్లీలు నలిగిపోకుండా పగిలిపోకుండా జాగ్రత్తగా వస్తాయి. తీసుకోవడానికి ఈజీ అవుతుంది. స్వీట్ కాబట్టి నెయ్యి రాస్తున్నానండి. అదే హాట్ ఎప్పుడైనా చేసుకునేటప్పుడు అయితే ఆయిల్ రాసుకోవాలి. ఇప్పుడు ఇంకా పెట్టుకుందాం. ఇవి ఇంక ఇలా ఉట్టివి తినేటమే కదా? నేతితో నంచుకొని తింటారు. ఇంతకీ ఇందులో కింద పాత్రలో వాటర్ ఉన్నాయా? ఉన్నాయండి. ఓకే ఓకే, పెట్టేయండి. లావణ్య గారు సరిపోతుందా అండి? సరిపోతుందండి. ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేయండి. ఓకే, తీసేయండి. ఓకే, కలర్ఫుల్ ఇడ్లీ రెడీ అయ్యాయండి. చూసారు కదండి, వేడి వేడిగా పనస తొనల ఇడ్లీలు రెడీ అయిపోయాయి.